ఏపీ వ్యాప్తంగా నేడు తీవ్ర వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నివారణ సంస్థ ప్రజలను హెచ్చరించారు. 45 మండలాల్లో తీవ్ర వడగాలులు, 185 మండలాల్లో వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అత్యవసర పనులుంటే తప్ప బయటికి వచ్చి ఇబ్బందులు పడవద్దన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి 41 డిగ్రీలు నమోదవుతుండడంతో ప్రజలు 11 గంటల నుంచి సాయంకాలం 3-4 గంటల వరకు రోడ్లపై తిరిగేందుకు వెనుకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్చి 16వ తేదీ నాటికే రాష్ట్ర వ్యాప్తంగా 41 డిగ్రీలు నమోదవుతుండడంతో రానున్న రోజుల్లో అంటే ఏప్రిల్ మే నెలలో ఈ ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఊహించుకుంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటు గోస్పాడు మండలంతో పాటు కర్నూలు జిల్లా ఉలిందకొండ గ్రామంలో ఈరోజు దాదాపుగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు మాత్రం విపత్తుల నిర్వహణ సంస్థ ఒక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 45 మండలాలలో తీవ్ర వడగాలులు వీస్తుండగా 185 మండలాలలో మాత్రం వడగాలులు వీస్తున్నాయని ప్రజలను ముందే అప్రమత్తం చేశారు. సో దీంతో విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రస్తుతం కర్నూలు నగర రోడ్లపై మాత్రం కేవలం అత్యవసర పనుల కోసం మాత్రమే జనం రోడ్లపై తిరుగుతున్నట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సార్ మనతో ఉన్నారు. సార్, గత 2 రోజులుగా మీరు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే టెంపరేచర్ ఎలా ఉంది, రోడ్లపైన జనం ఏ విధంగా తిరుగుతున్నారు మీరు చూస్తుంటారు కదా సార్? గత 2 రోజుల నుంచి మనకు కర్నూలు నగరంలో టెంపరేచర్ పెరుగుతుంది సార్, 40 డిగ్రీల దాకా తాకుతుంది. కాబట్టి రోడ్డు మీద కానీ మధ్యాహ్నం పూట జనాలు కొద్దిగా తక్కువైనారు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే మన నగర ప్రజలకు ఏదైనా అత్యవసర పని ఉంటేనే మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల లోపల బయటికి రండి, లేదంటే దయచేసి ఎవరు బయటికి రావద్దండి. పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రండి. గత 2-3 రోజుల నుంచి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజెంట్ మార్చి 16వ తేదీ 40 డిగ్రీలను దాటింది ఎండ అంటే ఇక ఏప్రిల్ మే నెలలలో ఎంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా కానీ పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రండి, పని లేకుండా ఊరికి అనవసరంగా తిరగొద్దండి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బాలింతరాళ్ళు వీళ్ళు దయచేసి ఈ 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో రోడ్డు మీదకి రావడానికి సాహసించకండి. మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. అది కాక బయటకు వచ్చే వాళ్ళు కానీ వాహనదారులు హెల్మెట్ ధరించండి, లేదంటే టోపీలు ధరించేసి రండి. బయటకు వచ్చే మహిళలు కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ ఎండలు విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి గొడుగులు లేదంటే వివిధ టోపీలు ధరించే బయటికి రండి. అలాగే వాటర్ని క్యారీ చేయండి. ప్రతి గంటకు ఒకసారి ఖచ్చితంగా వాటర్ తాగేసేయండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ పుచ్చకాయ కానీ లేదంటే ఇట్లా కర్బూజా పండ్లు వాటర్కి సంబంధించినవి ఏవేవి ఉంటాయో వాటిని కానీ మజ్జిగ, లస్సీ అలాంటివి కానీ సేవిస్తూ ఈ ఎండ నుంచి ఉపశమనం వహిస్తే బాగుంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని బయట తిరిగితే బాగుంటుందని మేము కూడా ఉద్యోగం చేస్తున్నాం కదా, ఎండ విపరీతంగా ఉంటున్నాయి. వాటికి మా ఆఫీసర్స్ యొక్క సూచనల ప్రకారం మేము కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ప్రతి అర్ధ గంటకు ఒకసారి వాటర్ తాగడం ఇలా చేస్తున్నాము. కాబట్టి దయచేసి నగరంలోని ప్రజలకందరూ తెలియజేయడం అనగా అనవసరంగా రోడ్ల మీదకి మధ్యాహ్నం పూట రావద్దండి. పని ఉన్న వాళ్ళు మాత్రమే రండి. వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని రండి. చూడండి మీరే ఎండలు ఎంత ఉన్నాయో. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతం సార్ చెప్తున్న పరిస్థితి ప్రకారం చూస్తే 11 గంటల నుంచి సాయంకాలం 3-4 గంటల వరకు మాత్రం 41 డిగ్రీలు నమోదవుతుండడంతో జనము ఉపశమనం కోసం అంటే అత్యవసర పనుల కోసం బయటకు వస్తే మాత్రం వెంట ఒక తాగునీరుతో పాటు ఏదైనా వెంట తీసుకొని వచ్చి గంటకు నీరు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటికి రండి తప్ప అనవసరంగా మాత్రం ఎండకు బయటికి వచ్చి రోగాలు కొని తెచ్చుకోకండి అని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈరోజు 45 మండలాలలో తీవ్ర వడగాల్పులు వీస్తున్న జిల్లాలో పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లాలోనే 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఇటు వృద్ధులతో పాటు బాలింతలు, మహిళలు బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వృద్ధులు బయటికి వస్తే మాత్రం ఈ ఉష్ణోగ్రతకు తట్టుకోలేక అనారోగ్యం బారిన పడకూడదని, అదేవిధంగా ముందస్తుగా చర్యలు చేపడితే బయటికి రాకుండా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి రాకుండా ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.